మేడం మేడం కొద్దిగా ఈరోజు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15కి 15 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ విజయాన్ని అందించినటువంటి జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా జిల్లా పరిషత్ సమావేశం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముందుగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం కళలు నెరవేరాలనేటువంటి ఆలోచనతో అటు చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ స్థానిక సంస్థలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దానికి ఉదాహరణే ఈరోజు జరుగుతున్నటువంటి జడ్పీ సమావేశం. ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేటువంటి ఆలోచనతో భాగంగానే మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటూ అందులో కూడా ప్రత్యేకించి మనందరికీ తెలుసు, ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా అంటే 100కి 70-80% వ్యవసాయం ఆధారపడినటువంటి జిల్లా మరి మన ఉమ్మడి జిల్లా. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ధాన్యాగారం. కానీ గత 5 సంవత్సరాల పాలనలో పర్టికులర్గా గోదావరి జిల్లాలో కూడా పంట పండించలేము, పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం, క్రాప్ హాలిడే మేలు అనేటువంటి పరిస్థితిలో గోదావరి రైతాంగమే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే రైతాంగానికి ఎటువంటి దుస్థితి వచ్చిందో అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చాక వేల ప్రాజెక్టులు దగ్గర 20 సంవత్సరాల తర్వాత ఏదైతే జూన్, జూలై నెలల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఇట్లా ఇవన్నీ కూడా నిండుకోవడం అనేది 20 సంవత్సరాల చరిత్రలో జూలై నెలలో నిండుకోవడం అనేది మొట్టమొదటిసారి అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తున జలాశయాల్లో నీరుండి కూడా ఆ నీటిని కాలువల ద్వారా మరి ఏదైతే రైతాంగానికి ఆయకొట్టుకు పంపిద్దామనంటే గత 5 సంవత్సరాల పాపాలు కూడా ఈరోజు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈవేళ వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఈరోజు మేము కూడా కొన్ని చోట్ల శిక్షలు అనిపించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల ఈవేళ మాకు నీరుంది, సాగర్లో నీరుంది, శ్రీశైలంలో నీరుంది, పులిచింతల్లో, కానీ కెనాల్స్లో వదిలితే ఏదైతే సిల్ట్ తీయలేక ఆ కెపాసిటీకి తగ్గటువంటి క్యూసిక్స్ నీర్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయలేక, లేకపోతే ఎక్కువ పంపిస్తే అవన్నీ కూడా బ్రీచెస్ గండ్లు పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు ఉన్నా ఇవన్నీ కూడా ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి రైతాంగానికి మరి పూర్తిగా సేవలు అందించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని, అందులో కూడా ప్రత్యేకించి మొన్న కూడా చూసారు, ఏదైతే ధాన్యంకి సంబంధించి పంట పండించినటువంటి పంట ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా 1600 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు పెడతాయి. అందులో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతగా 1000 కోట్ల రూపాయలు, రెండో విడతగా 640 కోట్ల రూపాయలు, ఎస్పెషల్లీ మన ఉమ్మడి జిల్లాకే 1139 కోట్ల రూపాయలు మన జిల్లా రైతాంగానికే ఆ ధాన్యం బకాయిలు చెల్లించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అంటే మనందరికీ గుర్తుకొచ్చేది పోలవరం. గత 14-19 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని పనిచేస్తే దురదృష్టవశాత్తు మొన్న 5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు విధ్వంసం. ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్ ఎంతో కష్టపడి ఆ రోజు 18 నెలల్లో డయాఫ్రమ్ వాల్ 100% పూర్తి చేస్తే మళ్ళీ మొత్తం ఆ డయాఫ్రమ్ వాల్ పనిచేయనటువంటి స్థితి, విధ్వంసానికి గురైనటువంటి స్థితి కానీ, అక్కడ అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్స్ సిపేజెస్ని మరి కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి కానీ, మరి ఏదైతే
అకామిడేటెడ్ గైడ్ బండ్ కృంగడం కానీ ఇట్లా అడుగడుగునా కూడా అక్కడ విధ్వంసం. అంటే ముందుకు వెళ్ళడం మాట నుంచి ఇంకా 20-30% వెనక్కిపోయి మళ్ళీ ఇప్పుడు జీరో కొత్తగా మళ్ళీ ఆ ప్రాజెక్టుని ప్రారంభించుకునేటువంటి పరిస్థితికి రావడం. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా శ్రద్ధ పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ కూడా ఈ 40-50 రోజుల్లోనే 3 సార్లు వెళ్ళి అటు ప్రధానమంత్రిని కానీ అటు ఆర్థిక మంత్రిని కానీ అదేవిధంగా అటు ఏదైతే జల వనరుల శాఖ మంత్రులు కానీ కలిసి పోలవరం ప్రాజెక్టు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా మొన్న బడ్జెట్లో కానీ అదేవిధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మనకి అమౌంట్స్ ఏదైతే అవసరం అవుతుందో ఆ 12,157 కోట్లు కూడా క్యాబినెట్లో ఆమోదం చెందేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కృషి చేసినందుకు ఈ సభాపూర్వకంగా ఆయనకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించేటువంటి విధంగా భవిష్యత్తులో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే ఆ పోలవరం మన పశ్చిమ గోదావరి జిల్లా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఆ రకంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో ఆ చింతలపూడి ఎత్తిపోతలు కూడా మళ్ళీ నిలిచిపోయినటువంటి స్థితిలో మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత క్రమంలో ఏదైతే చింతలపూడిని కూడా తీసుకోవాలి, తద్వారా ఏదైతే ఆ యొక్క ఆయకట్టుకి సాగునీరు త్రాగునీరు అందించడంతో పాటుగా మరి ఏదైతే నాగార్జున సాగర్ జలాల్ని మనం నిలువ చేసుకుని అటు శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్గా రాయలసీమకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా 2 రకాలుగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి సమృద్ధిగా నీరు అందించడంతో పాటు ఆ బ్యాలెన్సింగ్ వాటర్ ద్వారా రాయలసీమ కూడా నీరు అందించవచ్చు అనేటువంటి ఆయన ఆలోచనలో భాగంగా ఈ సంవత్సరం కూడా చింతలపూడి ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అది కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని మరి ఈ యొక్క సంవత్సరంలోనే దాన్ని కంప్లీట్ చేసి కనీసం ఫస్ట్ స్టేజ్ అయినా కంప్లీట్ చేసి ఆ నీరు ప్రవహించేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఆ చింతలపూడికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాల్లో సాగునీటి సంఘాలు లేకపోవడంతో మరి అధికారులు కంటికి కనిపించకపోవడంతో మరి కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యని ఏదైతే రైతుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి 1-2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తిరిగి సాగునీటి సంఘాలకి ఎన్నికలు కూడా నిర్వహించి ఒక బాధ్యతాయుతమైనటువంటి విధంగా సాగునీటి వ్యవస్థను తీసుకురావడానికి ఆ సాగునీటి సంఘ ఎలక్షన్స్ కూడా తొందరలోనే రాబోయేటువంటి నెల 15 రోజుల్లో పూర్తి చేస్తాము ఎన్నికలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ